తమ పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రామాయంపేట సీఐ సైదానాయక్ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని రామాయంపేట సీఐ సైదానాయక్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ కాలనీకి చెందిన 3 విద్యార్థులు అదృశ్యమైన ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చివరకు విద్యార్థుల ఆచూకీని గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చిన 3 విద్యార్థులు అక్కన్నపేట రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడ కొంతసేపు ఆడుకుంటుండగా కొందరు వ్యక్తులు వారిని బెదిరించడంతో భయపడి తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇంటికి వచ్చిన విషయంపై తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మళ్లీ రైలులో ఎక్కి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి కామారెడ్డి రైల్వే స్టేషన్ కు చేరుకున్న విద్యార్థులు స్టేషన్ పరిసరాల్లో సంచరిస్తుండగా వంశీసాగర్ అనే యువకుడు వారిని గమనించాడు. అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థులను తమ అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లలను సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ సైదా మాట్లాడుతూ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారా, పాఠశాలలకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు ఆలోచనలు తెలుసుకోవాలన్నారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వారి కదలికలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మా దగ్గర 6వ తారీఖు నైట్ సుమారుగా 9 గంటల సమయంలో కేసీఆర్ నగర్ కాలనీ రామాయంపేటకు సంబంధించిన 3 అబ్బాయిలు తప్పిపోయారనే సమాచారం మాకు 7వ తారీఖు మార్నింగ్ తెలిసింది. దీంట్లో ధనుష్ అనే అబ్బాయి వాళ్ళ మదర్ అయినటువంటి అశ్విని గారు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు ఈ 3 అబ్బాయిలు ధనుష్, మనోజ్ అండ్ సమీర్ అని చెప్పేసి 3 కూడా కేసీఆర్ నగర్ కాలనీలో ఉంటారు. వాళ్ళ 3 ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసేసి దాని తగ్గట్టుగానే మేము ఒక 3 టీమ్గా డివైడ్ అయిపోయి సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేశాము. అబ్బాయి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళారో ఏంటనే దానిపైన ఈ కోణంలో అన్ని రకాలుగా మనం వెరిఫై చేయగా సీసీటీవీ కెమెరాలో మాకు రామాయంపేట దగ్గర నుంచి 3 అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కనబడ్డారు. అంటే దాని ప్రకారం వాళ్ళంతా వాళ్ళు ఎక్కడో పోయారనుకున్నాము. అన్ని సీసీటీవీ కెమెరా అప్ టు తూప్రాన్ వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెక్ చేశాము. అందులో భాగంగా ఈరోజు మిడ్ నైట్ టైంలో 12:30 ఆ టైంలో కామారెడ్డి దగ్గర వాళ్ళు ఉన్నారని తెలిసి మేము ఇక్కడ తీసుకొని వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత మాకు తెలిసింది ఏం విషయం అవుతుందంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా దానికంటే ముందు రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు రోజు మన రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ పోతున్నప్పుడు ఎక్కి దిగటం లాగా చేస్తుంటే అదే విలేజ్ సంబంధించి ఒక రాజు అనే క్యాంటీన్ అక్కడ రన్ చేస్తున్న రైల్వే స్టేషన్ దగ్గర రాజు అనే పర్సన్ వాళ్ళకి భయపెట్టి చెప్తాడు, అరే బాబు ఇలా ఎక్కడం వల్ల మీకు ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనగానే ఈ విషయం మీ పేరెంట్స్ కూడా చెప్తామని చెప్పేసి అనేసరికి వాళ్ళ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేస్తారు. అతను రాజు అనే వ్యక్తి సాయంత్రం నైట్ 8:30 ఆ టైంలో శేఖర్ మా కేసీఆర్ నగర్ కాలనీకి వచ్చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళ పేరెంట్స్ మీ పిల్లలు ఈ విధంగా తిరుగుతున్నారమ్మా, ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఇబ్బంది అవుతారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని కొడతారు అన్న భయంతోనే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి మేము మీ అందరికీ తెలియపరుస్తున్నది ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నప్పుడు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనే దానిపైన మీకు పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జరిగిన విషయంలో మనం అందరం కూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంకేమైనా జరిగింది, కిడ్నాపింగ్ అయిన ఆలోచన కోణం అందరం అనుకున్నాము. ఆ పిల్లలు దొరకడం వల్ల మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాము. కాబట్టి పేరెంట్స్కు మరియు ఇతర పిల్లల పేరెంట్స్ కూడా తెలియపరుస్తుంది ఏమనుకున్నా దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల పైన పర్యవేక్షణ లేకపోతే ఇటువంటి విషయాలు జరుగుతాయి. ఒకవేళ స్కూల్కి వెళ్ళిన అబ్బాయి స్కూల్కి వెళ్ళాడా లేడా అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే వాడు స్కూల్కి పోవట్లేదు, ఆ రోజు మాత్రమే కాకుండా మధ్య చాలా రోజులు స్కూల్కి వెళ్ళకుండా కూడా ఉండిపోతున్నారట. కాబట్టి దయచేసి మీ అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పిల్లల పైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. అంటే వాళ్ళు స్కూల్కి పోయిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కాలేజీకి పోయిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, టయానికి ఇంటికి వస్తున్నారు రావట్లేదా, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు అనే ఆలోచన మీరు ఉన్నట్లయితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాము. మరీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఉండవలసి కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.